నేను ఇప్పుడు 5 నిమిషాలు నిరూపించాను. అసలు ఏ రూపాయి తీసుకోలేదా మీరు గేదెల్లో డబ్బులు? గేదెల్లో డబ్బులు ఏ రూపాయి కూడా మీరు తీసుకోలేదు. అవి డబ్బులు కాదా? అరెస్ట్ ముందు ఇచ్చిన డబ్బులు ఏమి ఇచ్చాడు అన్నా? ఇంకోటి చెప్తున్నాను అదవసోది ఇను పూర్తిగా నాకు తిక్కరా నాకు బద్దలు దింగేస్తాను మొత్తం తెలుసా. నీ దగ్గర నేను వచ్చానంటే నాకెంత దమ్ముంటే ఇక్కడికి వచ్చాను అది చూసుకో. నాకెంత దమ్ముంటే నేను ఇక్కడికి వచ్చాను అది చూసుకో. నువ్వు అనుకోవచ్చు నువ్వు కూర్చున్న ప్లేస్ నీది అనుకోవచ్చు, అది నీది కాదు. నీది కాంది నీదని చెప్తున్నావు, వింటాను. అది అంతవరకునే. అంటే మేము చెప్పేది నువ్వు వినాలా. పప్పగాళ్ళం కాదు మేము. అంటే నేను ఇక్కడికి వచ్చానంటే నలుగురిని తీసుకుని వచ్చానంటే నిన్న వచ్చాం మేము, తెలుసా నీకు? అంటే నువ్వు చెప్పింది మేము వింటానికి వచ్చావనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు దాకన్నా ఏం చెప్తావని నువ్వేమన్నా మాకన్నా ఏమన్నా పిస్తావు అనుకుంటున్నావా? నాకు అగా బంగారే, నువ్వేమన్నా నాకన్నా పెద్దోడు అనుకుంటున్నావా? లేదు ఒప్పుకో. నా జాతిని ఎందుకు పాడు చేసావు ఇలాగా? నా జాతిని నువ్వు ఎందుకు పాడు చేసావు చెప్పు. 34 మండలాలను ఎందుకు పాడు చేసావు ఇలాగ నువ్వు? టెల్ మీ. 34 మండలాలను ఎందుకు పాడు చేసావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇలా పాడు చేసావు? ఈ రోజున మేము ఎందుకు ఇలాగ ఉండాలి? అలా ఎందుకని ఈ రోడ్ల మీద తిరగాలి? ఈ రోడ్ల మీద మేము తిరగడానికి కారణం ఏంటి అసలు? అంటే మాకేమన్నా లేదా? మేము బతకట్లేదా? లేదా మాకు పిల్లలు లేరా? నువ్వు రెడ్ బుక్లో రాతావు నా పేరు. నువ్వేమనుకుంటున్నావు నువ్వు? టెల్ మీ. ఆగా నువ్వు మాట్లాడకన్నా నేను చెప్పేదాన్ని నువ్వు పూర్తిగాను. నీ ఇంట్లో ఉండి కరెక్ట్గా ఈ రోజుకి నెల అవుతుంది. నీ ఇంట్లో ఆగరా ఆగరా. నేను నీ ఇంట్లో ఉండి అందంగా మాట్లాడుతుంటే శేషు అన్న నీ పేరు నేను రెడ్ బుక్లో రాశాను అన్నావు లేదా? అంటే నువ్వేనా అదే మీ నాన్నగారు చంద్రబాబు నాయుడా లేకపోతే నువ్వేమన్నా లోకేష్వా? అలా కదన్నా ఇనా డబ్బులు ఇచ్చా కూడా మాట్లాడడానికి లేదు. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు ఇప్పుడు, నువ్వు పొజిషన్లో ఉన్నావు అంటే మేమేమన్నా పిస్తాగలం అనుకుంటున్నావు? నువ్వు నీకు విషయం చెప్పనా? నువ్వంటే ఇవాళ నిన్న మొన్న వచ్చి ఉంటావు. నేను ఎప్పటి నుంచి ఉంటున్నాను తెలుసా హైదరాబాద్లో? ఇలా చూడు, క్యాక్ ఎత్తే 100 మంది కదా 500 మంది ఇక్కడ దిగుతారు. నా స్టామినా నా సత్తా అలాంటిది. నా జాతి మళ్ళీని నా సొంత జాతి, మాదిగ జాతి. అంతేకాని నీకులాగా ఎవరిని పడితే అని పెట్టుకుని మేము ఒక పీతలము ఎర్రి పప్పలము అంటే ఊరుకోనాక మాత్రం లేము. అర్థమైందా? నువ్వు డబ్బులు ఈరోజు ఇస్తావా మాకు, లేకపోతే మాతో వస్తావా నువ్వు? దట్స్ ఆల్. 2 పాయింట్లు చెప్పు. ఇంకో విషయం చెప్తున్నాను, జోష్వాది కథ నాకు చెప్పుకో. నాకు జోష్వా కథ నాకు తెలుసు. ఓకే, నాకు జోష్వా కథ నాకు తెలుసు. నువ్వు డబ్బులు తీసుకున్నావని తెలుసు, ఎంత తీసుకున్నా. ఆ కథలు మాకు వద్దు. ఎందుకంటే మేము గేదెల్లోని డబ్బుల గురించి రాలా. ఇక్కడికి వచ్చింది మేము కట్టిన డబ్బులే మేము ఇవ్వమంటున్నాం తప్పితే ఏ రూపాయి కూడా ఎగస్ట్రా ఇమ్మనలేదు. ఇంకోటి మేము ఇక్కడికి వచ్చి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 4 రోజులు అయినా ఉంటాం. ఇంకోటి ఎవరి దగ్గర రూపాయి తీసుకుని మాత్రం ఇక్కడికి రాలేదు మేము. అర్థమవుతుందా? నువ్వు అన్నయ్య అంటే అన్నయ్య కింద ఉండు. నువ్వు నాకు అన్నయ్య కాదు, నాకన్నా చిన్నోడు నువ్వు. ఈరోజు ఇలాగేనండి. వింటున్నారా వింటలేదా? మరి ఏంటి అలా చూస్తారేంటి? అతను నాకు అవసరం లేదు. దట్స్ ఆల్. నువ్వే నాకు అవసరం. నువ్వు అనుకోవచ్చు 100 మందిని వెనకాల బ్లేడ్లు కోసేసి వాళ్ళు 90 ఇచ్చేస్తే చంపేసి వాళ్ళు. దట్స్ ఆల్. ఇప్పుడు తీసురా, నేను చూసుకుంటాను. నీకేమైనా దమ్ముంటే ఇప్పుడు తీసురా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను నేను, అంతే తప్ప సొల్లు కబుర్లు ఎవరి దగ్గర నేను విన్నాను, ఎవరి దగ్గర నేను మాట్లాడను. నీకేమైనా ఉంటే ఇప్పుడు తీసురా. నా జనం ఏంటో నేను ఇప్పుడు చూపెడతాను ఇక్కడే, ఎనీ టైం ఇక్కడే. నీకేమైనా ఉంటే నువ్వు తీసురా. కానీ ఇంకో విషయం చెప్తాను, అమాయకులు అన్న నా జాతి అంటే. ఈ రోజున నా జాతి అమాయకులు.
నీ దగ్గర నీ కబందాస్తాలతో నొక్కేసావు మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి 2018 నుంచి 2024 వరకు నొక్కేసావు ఇలాగా. అది ఎంత పాపం తెలుసన్నా, ఎంతమంది చచ్చిపోతే తెలుసన్నా మండలాల్లో. ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? అసలు నీకు బుర్ర ఉందా లేదా? నీ బతుకు ఏం బతుకన్నా? నీకులాంటి బతుకు బతకూడదు. బతికితే నీకులాంటి బతుకు బతకూడదు. ఎవడో ఫోన్లో మాట్లాడి సొల్లు కబుర్లు కాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడి నాతో. నీకైనా దమ్మున్నావు, నీకు అసలు మనిషి అనుకుంటే ఎందుకన్నా మొదలు బతుకుతున్నావు నువ్వు? ఎన్నాళ్ళన్నా నీ డబ్బులు వచ్చేసి రాజమండ్రిలో ఒకసారి ఉన్నాయా, నూజివీడులో ఒకసారి ఉన్నాయా, మంచిర్యాలలో ఒకసారి ఉన్నాయా, ఢిల్లీలో ఒకసారి ఉన్నాయా, బెంగళూరులో ఉన్నాయా, కాకినాడలో ఉన్నాయా, వైజాగ్లో ఉన్నాయా, కంటైనర్లో ఉన్నాయా? మా బతుకులు 1200 మందికి నీ మానుపేటలో ఉన్నాయా? సంపు పడదెంగదాం అనుకుంటున్నాను నిన్ను నిజంగానే. నీ ఇంటికి మొక్క తెలుసా నువ్వు నాకు? ఏం బతుకుతున్నావు నువ్వు అసలు? బతుకు నీ బతుకు ఒక బతుకు. నువ్వు నాకు ఇది